हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश वेलकम बैक टू मई चैनल ब्लॉग వచ్చేసి నాగుల్లో శ్రీ వైష్ణవి ఆర్ట్స్ అండి। సో ఇక్కడ గణేశులు వచ్చేసి అన్ని విగ్రహాలకు అయితే కలర్ అయిపోయిందండి। నిజంగా చెప్తున్నా కదా, డిస్ప్లేలో ఉన్న విగ్రహాలు అయితే డిస్ప్లే కాదు ఆల్మోస్ట్ ఒక 50% విగ్రహాలకు అయితే అన్ని కలర్ అయిపోయినాయి। సో మీరు చూస్తే కానీ నిజంగా చెప్తున్నా కదా, వచ్చి బుకింగ్ కాదండి, డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోతారు। అంత అద్భుతంగా ఉన్నాయి గణేశులు మాత్రం, నేను చెప్పడం కాదు, మీరు చూడండి ఒకసారి। సో విజిట్ చేయండి, ఒకసారి విజిట్ చేసి ఇక్కడ విగ్రహాలను చూసి ఒక వేరే లెవెల్ అనుకుంటారండి। సో చిన్న చిన్న బొజ్జ గణపతులను కూడా కానివ్వండి, సో పెద్దవి కూడా ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 3 to 10 feet దాకా ఉన్నాయి గణేశులు। మట్టి విగ్రహాలు కూడా మేకింగ్ అవుతున్నాయి ఇక్కడ। సో అంత అద్భుతంగా ఉన్నాయండి। సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడాల్సిన కొడుతున్నాను, ఎందుకంటే మీరు చూడండి, చూసి ఒకసారి విజిట్ చేసి విగ్రహాలను చూస్తే నిజంగా డైరెక్ట్ ఆటోలో వేసుకొని వెళ్ళిపోతారు, అంత అద్భుతంగా ఉన్నాయి గణేశులు మాత్రం। సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సుకుని కోరుతున్నాను। లెట్స్ స్టార్ట్ ద వీడియో। హై ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। బ్లాగ్ వచ్చేసి మన నాగుల్లో అండి। సో దీని అడ్రస్ వచ్చేసి మన నాగుల్ టు ఉప్పల్కి వెళ్లే రూట్ లో మనకు ఆ మురికికాల బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్ సైడ్ మనకు భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉంటదండి। సో ఆ గల్లీలోనే సెకండ్ షెడ్। సో ది కళాకారు పేరు వచ్చేసి శ్రీ వైష్ణవి కళాకారు అండి। సో ఇక్కడ అయితే కొన్ని మట్టి విగ్రహాలు అయితే మేకింగ్ అయినాయి, అండ్ కొన్ని మనకు కలర్ పిఓపి విగ్రహాలు అయితే మేకింగ్ అయినాయండి। ఈ షెడ్ లో స్పెషల్ వచ్చేసి అప్డేట్ వచ్చేసి 2024 లో కొత్త షెడ్ అండి ఇది। గణేశులకు అయితే విగ్రహాలు అయిపోయినాయి। సో ప్రతి ఒక్క విగ్రహం అయితే మీకు చూపిస్తాను పదండి। అండ్ బయట కనబడుతుంది కదా పగడి గణేశుడు, చాలా అద్భుతంగా ఉంది। అండ్ కలర్ అయితే అవ్వలేదండి, కొన్ని విగ్రహాలు అయితే వర్షం పడుతుంది దాని కారణంగా మొత్తం పరదలు అయితే ఇది చేసేస్తారు। ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం। సో గైస్, డిస్ప్లేలో పెట్టిన గణేశుని చూసుకోవచ్చు మనము। సో ఫుల్ పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయిందండి। సో డిస్ప్లేలో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి। సో చూస్తారు కదా, మనకు ధోతి కానివ్వండి, పింక్ కలర్ లో వచ్చింది ధోతి, అండ్ మనకు అలంకారం కానివ్వండి, బొజ్జ గణపతి నిజంగా ఒక వేరే లెవెల్। అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అయితే ఇంకా ఫేస్ వర్క్ అయితే ఉందని నాకు తెలిసి। సో డిస్ప్లేలో బొజ్జ గణపతి చాలా అద్భుతంగా యూనిక్ ఉంది, ప్రతి ఒక్క వీడియో మీకు చూపిస్తాను। సో మనకు ఫ్లవర్ పైన కూర్చున్న, అంటే పువ్వుల పైన కూర్చున్న గణేశుడు। సో ఇక్కడ కూడా అదే మోడల్। సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్క విగ్రహాలకైతే ఫుల్ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయిందండి। నిజంగా ఆ సాక్షాత్తుడు దేవుడు వచ్చినట్టు అంత అద్భుతంగా అయితే యూనిక్ గా కనబడుతుంది। సో చూసుకోవచ్చు, చెప్పడం కాదు, చూసుకోండి ఒక్కసారి అయితే। ఆ కలర్ షేడింగ్ కానివ్వండి, ఆ యూనిక్ స్టైల్ కానివ్వండి, అండ్ ఇదైతే మనకు రథం బండి పైన హంస పైన కూర్చున్న గణేశుడు। ఇక్కడ హంసను చూసుకోవచ్చు, అక్కడ రథం బండి, సో పైన రథం బండిని కూడా చూసుకోవచ్చు। గణేశుడు మాత్రం వేరే లెవెల్, నిజంగా ఫిదా, చాలా అద్భుతంగా ఉన్నాయి। అండ్ ఇక్కడైతే మన నెమిలిక పైన కూర్చున్న గణేశుడు। సో బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా చాలా అద్భుతంగా ఉంది, ఇక్కడ మన నెమిలికను కూడా చూసుకోవచ్చు। సో ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా నిజంగా అండి వేరే లెవెల్। కళ్ళు కానివ్వండి, ఇప్పటిదాకా అయితే నాగుల్లో ఫుల్ వర్క్, ఫుల్ కలర్ వర్కింగ్ పెట్టేసి విగ్రహాలు అయితే ఇక్కడ లేవు। సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ మోడల్స్, ఈ లైన్లో అయితే సేమ్ మోడల్స్ ఉన్నాయండి। ప్రతి ఒక్క విగ్రహం కూడా చాలా అద్భుతంగా, చాలా యూనిక్ గా, చాలా నిజంగా చెప్పడం కాదు, చూస్తారు కదా అంత అద్భుతంగా ఉన్నాయి। అండ్ ఇది వచ్చేసి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి। సో దీని అయితే అలంకారం ఒకటే బ్యాలెన్స్ అనుకుంటాను, కిరీటం బ్యాలెన్స్। సో నిజంగా చూస్తారు కదా, సాక్షాత్తుడు దేవుడే వచ్చి కూర్చున్నట్టు అంత అద్భుతంగా ఉంది। అండ్ ఆ మొహం చూసుకుంటే కూడా కానీ దేవుడు స్మైల్ ఇస్తున్నట్టుంది, అంత అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం నిజంగా। ఎప్పుడెప్పుడు మేకింగ్ చేసి మండపంలో కూర్చోబెడతారో, ఎప్పుడెప్పుడు వెళ్ళి కూర్చోవాలనే తొందరతో ఉండు గణేశుడు। సో మీరు మాత్రం లేట్ చేయకుండా వచ్చి బుకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। అండ్ ఇంకో కొన్ని యూనిక్ మోడల్ చూపిస్తాను। సో ఇక్కడైతే కలర్ వర్క్ అయితే అవ్వలేదు, పైన అయితే మన వేణుగోపాల స్వామి చూస్తారు కదా బాలాజీ, అండ్ ఇటు సైడ్ ఎలిఫెంట్, అటు సైడ్ ఒక ఎలిఫెంట్, మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి। సో బొజ్జ గణపతిని చూసుకోరు కదా, ఇది ఒక యూనిక్ మోడల్। అండ్ ఇది కూడా, సో ఈ లైన్లో అన్ని విగ్రహాలు అవే అండి। సో అన్ని నిజంగా చెప్తున్నాం కదా, కలర్ అయితే అవ్వలేదు కానీ చాలా అద్భుతంగా యూనిక్ గా ఉన్నాయి మోడల్స్ అయితే। అండ్ ఇంకొక యూనిక్ మోడల్ చూపిస్తాను। సో చూపించాం కదా పగడి గణేశుడు, సో కిరీటం చాలా అద్భుతంగా, మన పగడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా। ఇది ఎప్పుడో అండి, నేను 12, 13, 14 years లో ఉన్నప్పుడు చూసిన, ఆటోనగర్ లో ఉన్నప్పుడు చూసిన అండి గణేశుడి విగ్రహము। సో ఇప్పుడైతే మళ్ళీ వచ్చింది। సో మనం ఇది అయితే బాల గణేష్ అంటారు, మన గుండు గణేష్ కూడా అంటారు చాలా మంది। సో చూసుకుంటారు కదా, గణేశునికి నిజంగా ఒక వేరే కాన్సెప్ట్ తోటి అయితే మేకింగ్ అయినాయి మళ్ళీ గణేశులు అయితే। ఓల్డ్ కాన్సెప్ట్ అయినా కానివ్వండి, నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి। అండ్ ఇక్కడ కూడా సో ఓన్లీ రథం బండి పైన కూర్చున్న గణేశుడు, ఆ రథం బండి కూడా చాలా అద్భుతంగా ఉంది। అండ్ గణేశుడు కూడా చాలా యూనిక్ గుండు। సో ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ చిన్న చిన్న బుజ్జి గణపతులు కూడా ఉన్నాయండి। సో చూసుకోవచ్చు,
సో ఇదైతే మనకు ఎలుక పైన కూర్చున్న గణేశుడు, మన మూషిక వాహనుడు చూస్తారు కదా, మూషిక వాహనం పైన కూర్చున్న గణేశుడు వేరే లెవెల్ అసలు, ఇంకా ఫిదా వన్ సైడ్. అండ్ ఇక్కడైతే నందీశ్వరుడు పక్కకు వచ్చిందండి, అసలు వచ్చేసి వెన్న. సో మధ్యలో మనకు కృష్ణుడు అవతారంలో ఉన్న గణేశుడు. సో ఇదైతే కృష్ణుని మోడల్, వేరే లెవెల్. నిజంగా ఫిదా అయిపోతున్నానండి గణేశుని చూడగానే. ఇప్పుడే వెళ్ళి మండపంలో కూర్చోబెట్టుకోవాలన్నంత ఆనందం ఉంది చూస్తుంటే గణేశులకు, అంత యూనిక్ ఉన్నాయి మోడల్ గాన. సో ఇది దగ్గర ఒక 6-7 ఫీట్స్ ఉండొచ్చు గణేశుడు. ఓన్లీ సిట్టింగ్ బొజ్జ గణపతి చూడండి, నిజంగా వేరే లెవెల్ కనబడతలేదా? ఒక యూనిక్ స్టైల్ మోడల్ అయితే కనబడుతుందండి, అంత అద్భుతంగా ఉంది గణేశుడు. అండ్ ప్రతి ఒక్క విగ్రహాలకు ఒక చిన్న టచ్అప్లు అయితే ఉన్నాయనుకుంటాను నాకు తెలిసి. సో ఇక్కడైతే బొజ్జ గణపతి ఓన్లీ చిన్న ఓల్డ్ మోడల్ కాన్సెప్ట్ అయినా కూడా కానీ ఒక వేరే లెవెల్ గా కనబడుతున్నాయండి, అంత అద్భుతంగా ఉన్నాయి గణేశులకు. సో ఇక్కడ అన్ని లోటస్ ఫ్లవర్స్, పువ్వు పైన కూర్చున్న గణేశుడు అండ్ మన పగడి గణేశులు. సో పగడి గణేశుని చూసుకోవచ్చు, నిజంగా ఏ విధంగా ఉన్నారంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అండ్ చాలా చక్కగా చాలా ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనము. సో ఇది శివుని అవతారంలో ఉన్న గణేశుడు చూస్తారు కదా, శివుని అవతారంలో ఉన్న గణేశుడు నిజంగా ఒక వేరే లెవెల్ కాన్సెప్ట్. అండ్ ఇదైతే మనకు పువ్వు పైన కూర్చున్న గణేశుడు, కానీ కలర్ మాత్రం నిజంగా భయ ఫుల్ ఫిదా. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సాక్షాత్ శివుడే వచ్చి కూర్చున్నట్టు అంత అద్భుతంగా ఉంది. సో మన గణేశుని అవతారంలో శివుడు వచ్చినట్టు ఉంది, అంత యూనిక్ స్టైల్ మోడల్ అవుతుందండి. ఆ పెయింటింగ్ వర్క్ కానివ్వండి, నిజంగా వేరే లెవెల్ ఫిదా, అంత అద్భుతంగా ఉన్నాయి. సో చిన్న గణేశులు ఉన్నా కూడా కానీ ఒక 4 ఫీట్స్ 5 ఫీట్స్ వరకు ఉన్నాయి. అన్నిటికైతే కలర్ అయిపోయినాయి. నిజంగా చూస్తారు కదా, ఈ వాతావరణము చాలా అద్భుతంగా ఉందండి. అంటే చూస్తుంటేనే నిజంగా గణేశుని పండుగ రేపేమో ఈ రోజు అన్ని అంత యూనిక్ స్టైల్లో అయితే చేసి పెట్టిర్రు. ఇంకొక వీక్ అయితే మొత్తం ఈ షెడ్ లో మొత్తం ఉన్న అన్ని విగ్రహాలకైతే కలర్ అయితే వచ్చేస్తుంది, అంత యూనిక్ స్టైల్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తారు కదా, ఇది బొజ్జ గణపతి అయితే దగ్గర 7-8 ఫీట్స్ ఉండొచ్చు, పగటి గణేశుడు. సో ఇది ఈ రోజు వచ్చేసి అప్డేట్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.